స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో అది తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఇక మనం నోటిఫికేషన్ ఏంటి అనేది చూసినట్లయితే మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ ఈ ఎగ్జామినేషను ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి స్కెడ్యూల్ అయితే క్లియర్గా కనిపిస్తుంది చూడండి. 26th రోజు నుంచి మనకి జూన్ 26 నుంచి 24th జూలై వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా డేట్ అండ్ లాస్ట్ డేట్ అండ్ టైము 24th జూలై అండ్ ఫీ పేమెంట్కి ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయడానికి 25th జూలై లాస్ట్ డేట్ అనమాట. సో ఇన్ కేస్ ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే 29th జూలై నుంచి 31st జూలై వరకు మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చు. దానికి కొన్ని ఛార్జెస్ కూడా తీసుకుంటారు. వన్ టైం కరెక్షన్ అయితే 200 రూపీస్, సెకండ్ టైం కరెక్షన్ అయితే 500 రూపీస్ కూడా తీసుకుంటారు. సో అవి దృష్టిలో పెట్టుకొని మీరు కరెక్షన్స్ లేకుండా ముందుగా అప్లై చేయండి. అండ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకి 20 తారీఖు నుంచి 24 తారీఖు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 24 వరకు ఉంటుందన్నమాట. సో ఇది భారీ ఎత్తున జరిగే ఎగ్జామ్ కాబట్టి మీకు ఏ రోజు ఎగ్జామ్ వస్తుంది, ఏ రోజు పడుతుంది అనేది మీకు హాల్ టికెట్లో తెలుస్తుంది. సో ఇకపోతే మనకి దీనికి వచ్చేసి ఈ పోస్టులన్నీ కూడా దాదాపు ఒక 1075 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా వేకెన్సీస్ బీయింగ్ కలెక్టెడ్ అంటే ఇంకా స్టిల్ వాళ్ళు వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ నంబర్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి దీనికి శాలరీ దాదాపు 35,000 వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ ఇన్ పే లెవెల్ 1 యాజ్ పర్ పే మ్యాట్రిక్స్ ఆఫ్ 7th పే కమిషన్. సో దీని ప్రకారంగా చూసుకుంటే మీకు అన్ని అలవెన్స్లు కలుపుకొని దాదాపు మీకు 29,000 నుంచి 35,000. ఇక్కడ హవల్దార్ కూడా ఉంది చూడండి, వీళ్ళకు కూడా పే లెవెల్ 1 యాజ్ పర్ ద పే మ్యాట్రిక్స్ 7th పే కమిషన్. సో 35,000 దాకా వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుందన్నమాట. ఇక దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే 10th క్లాస్ పాస్ అయితే చాలు. మీకు రిజర్వేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఇట్లాంటి రిజర్వేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ ఏజ్ వచ్చేసరికి చూడండి, సో 18 to 25 years లోపల ఉండాలన్నమాట. అండ్ ఏది ఎంటీఎస్కి అయితే. అలా కాకుండా నెక్స్ట్ ఇంకొక పోస్ట్ ఏదైతే ఉందో హవల్దార్ పోస్ట్, దానికి 18 to 27 years వరకు ఉండొచ్చు అనమాట. అంటే మీరు ఆగస్టు 2 తారీఖు నుంచి 2000 సంవత్సరం ఆగస్టు 2వ తారీఖు నుంచి 2007 ఆగస్టు 1వ తారీఖు మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండి ఉండాలన్నమాట. అదేవిధంగా దీనికి కూడా 1998 నుంచి 2007 వరకు. ఓకే, సో ఈ డేట్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా వీళ్ళకి ఎస్సీ, ఎస్టీలకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది ఏజ్లో. తర్వాత ఓబీసీ వాళ్ళకి 3 years. ఇంకా పీడబ్ల్యూడి అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే 10 years ఉంటుంది. పీడబ్ల్యూబీడి ఓబీసీ వాళ్ళకైతే 13 years అండ్ ఎస్సీ, ఎస్టీకి అయితే 15 years ఈ విధంగా ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 3 years ఉంటుంది. ఇంకా డిఫెన్స్ పర్సనల్ 3 years. ఈ విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో దీనికి సింపుల్గా ఒక చిన్న టెస్ట్ రాస్తే సరిపోతుంది. ఆ టెస్ట్కి మీరు పెద్దగా కష్టపడేది కూడా ఏం లేదు. జనరల్ టెస్ట్ అనమాట, అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. దానికి మీరు ఆన్లైన్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఎస్ఎస్సి పోర్టల్లో. దానికి సంబంధించిన లింక్ కూడా నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ఇక్కడ చూడండి, ssc.gov.in ఇది మన వెబ్సైట్ అనమాట. దీంట్లోకి వెళ్ళి మీరు వన్ టైం రిజిస్టర్ చేసుకొని దాని ద్వారా మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ డాక్యుమెంట్ కూడా మీకు ఈ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో ఇది మొత్తం 87 పేజీలు ఉంది. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ డాక్యుమెంట్లో ఉంటుంది. మీరు దాన్ని గోత్రు అయినట్లయితే మీకు తప్పకుండా డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ ఉంటుందన్నమాట. ఈ ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్ వీళ్ళందరూ కూడా ఈ ఫీజు ఈ 100 రూపాయలు కూడా కట్టే అవసరం లేదు, వాళ్ళకి ఫ్రీ అనమాట. తర్వాత అప్లికేషన్ కరెక్షన్ చెప్పాను కదా, 29th జూలై నుంచి 31st జూలై వరకు ఉంటుంది. ఇక్కడ 200 రూపాయలు ఫస్ట్ మీ కరెక్షన్కి, సెకండ్ కరెక్షన్ అయితే 500 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. రైట్. సో ఇక మనకి సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూసినట్లయితే ఇక్కడ చూడండి, మన తెలుగు స్టేట్స్లో
గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, ఒంగోలు, శ్రీకాకుళం, ఏలూరు. ఇవి మనకి ఏపీలో ఉన్నాయి. తర్వాత తెలంగాణలో తీసుకున్నట్లయితే హైదరాబాదు, వరంగల్, కరీంనగర్ ఈ 3 ప్లేసెస్లో ఉన్నాయన్నమాట తెలంగాణ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి అంటే నేను మొత్తము కంప్లీట్గా ఈ డాక్యుమెంట్ని కవర్ చేయట్లేదు, ఎందుకనంటే ఇది ఒక చిన్న సింపుల్ అలర్ట్ వీడియో లాగా ఉండాలని చెప్పేసి మాత్రమే నేను వీలైనంత తక్కువ టైంలో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక ఎగ్జామ్ చూడండి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది. న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ 20/60. తర్వాత రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ 20/60 ఉంటుంది. సో వీటికి 45 మినిట్స్ ఉంటుంది. 60 మినిట్స్ ఫర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ ఇది స్క్రైబ్ ఎవరైతే వాడుకుంటారో వాళ్ళకి 60 మినిట్స్ ఉంటుంది. మిగిలిన వాళ్ళందరికీ మామూలుగా అయితే 45 మినిట్స్ అనమాట. సెషన్ 2లో జనరల్ అవేర్నెస్ 25/75. అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20, మార్క్స్ ఏమో 60 అనమాట. ఓకే, అది ఈ 20/60 20/60 ఏంటి అని అనుకోకండి. తర్వాత జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 75 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ 75 మార్క్స్ అనమాట. సో దీనికి ఇంకొక 45 మినిట్స్ టైం ఉంటుందన్నమాట. ఈ 2 సెషన్స్లో మీకు ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దీంట్లో ఎలిజిబుల్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్స్ని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసము కాల్ఫర్ చేస్తారనమాట. సో ఇదంతా కూడా మీకు సిలబస్ ఏముంటుంది ఏంటి అనేది ఈ సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు ఇది ఒకసారి గోత్రు అవ్వండి. తర్వాత ఇక చూడండి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో జస్ట్ వాకింగ్ ఉంటుందన్నమాట. అబ్బాయిలు అయితే 1600 మీటర్స్ 15 నిమిషాల్లో నడవాల్సి ఉంటుంది. అదే అమ్మాయిలు అయితే 1 కిలోమీటర్ 20 మినిట్స్లో నడిస్తే సరిపోతుందన్నమాట. సో ఇంతకు మించి మీకు వేరేదేం పెద్దగా లేదు. సో ఇక మనకి ఈ డీటెయిల్స్ అన్నీ అంటే ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది కొన్నిటికి ఈ వాకింగ్ కూడా లేదు. ఆ లేని వాటికి మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి ఏంటి, హైట్, చెస్ట్, వెయిట్ ఇట్లాంటివన్నీ కూడా ఈ విధంగా ఉండాలన్నమాట. ఇవి కూడా చూసుకోండి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే దీంట్లో ఉంటాయి. మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఏంటి అనేది, ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా ఎన్ని ఉన్నాయి అనేది దీంట్లో మనకి లాస్ట్ పేజ్లో ఉన్నాయి. సో ఇవి మనకి వేకెన్సీస్ అన్నమాట. సో ఇవే కాదు, వేకెన్సీస్ ఇంకా పెరుగుతున్నాయి కూడా. సో వాళ్ళు చెప్పిన అంటే నోటిఫికేషన్లో ఇచ్చిన దాని ప్రకారం ఇంకా వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇవి పెరిగే అవకాశం ఉంది. సో మనకి ఓవరాల్గా అయితే 1075 వేకెన్సీస్ ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇచ్చినంత వరకు అయితే ఉన్నాయి. ఇవి ఇంకా పెరుగుతాయి, ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇది మనకి ఈ ఎంటీఎస్ అండ్ హవాల్దార్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే మనకి కింద కామెంట్లో పెట్టండి. దానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే నేను క్లారిఫై చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.